కవితకు కేసీఆర్ భయపడుతున్నాడా? లిక్కర్ స్కామ్లో కేసీఆర్ ఇరుక్కున్నాడా? కేసీఆర్ను కవిత ఇరకాటంలో పెట్టిందా? కవిత కేసీఆర్ని బెదిరిస్తోందా? కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడానికి కారణం ఇదేనా? పార్టీ విషయంలో ఎవరిని ఉపేక్షించని కేసీఆర్ కవిత విషయంలో మెతక వైఖరితో ఎందుకున్నాడు? ఆలె నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ లాంటి వాళ్లను సరైన కారణం లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేసీఆర్ కూతురు కవిత విషయంలో ఎందుకు దూకుడుగా వ్యవహరించట్లేదు? కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న, చిట్చాట్లో కేటీఆర్ను గ్రీకు వీరుడు అన్న, హరీష్ రావును బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయని విమర్శించినా సామాజిక తెలంగాణ రాలేదు. రైతు బంధు లాంటి పథకాల గురించి మాట్లాడి కేసీఆర్ను ఇరకాటంలో పెట్టినా కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు? అసలు కారణం ఏమై ఉంటుంది అని ఆరా తీసిన మా టీంకి విస్తుపోయే నిజాలు తెలిసాయి. అదేంటంటే లిక్కర్ స్కామ్. మీకందరికీ గుర్తే ఉందా? ఆ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ ప్రతినిధి, కవిత బినామీ అని చెప్పబడ్డ ప్రధాన నిందితుడైన అరుణ్ పిళ్ళైకి రాబిన్ డిస్టిలరీస్లో పార్ట్నర్షిప్ ఇప్పించడం కోసం కవిత కొందరు సన్నిహితులకు ఫోన్ చేసి వైట్ మనీని అరుణ్ పిళ్ళై అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించింది. డబ్బులు అరుణ్ పిళ్ళైకి పంపించిన 6గురిలో ఒకరు పవన్ కుమార్ పునుగోటి. ఈ పవన్ కుమార్ కి సంబంధించిన సాలిగ్రామ్ అనే కంపెనీ అకౌంట్ ద్వారానే ₹1 కోటి కవిత బినామీ అయిన అరుణ్ పిళ్ళైకి చేరినాయి. ఆ 6గురు విచారణలో కవిత పంపమంటేనే పంపాము అని ఒప్పుకున్నారు. పవన్ కుమార్ కి కవితకు సంబంధం ఏంటి అంటారా? సాలిగ్రామ్ కంపెనీ ఓపెనింగ్ కి కవిత వెళ్లిన సాక్ష్యాలు ఇవిగో ఆ ఫోటోలు. అర్పత్ అనే కంపెనీలో పవన్ కుమార్, కవిత పిఏ శరత్ చంద్రవాల పార్ట్నర్స్. ఈ 2 కంపెనీలు ఒకటే అడ్రస్ పైన ఉన్నాయి. అయితే అసలు కథ ఏంటి అంటే, ఈ సాలిగ్రామ్ కంపెనీ అధినేత పవన్ కుమార్ ను బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముందు కేసీఆర్ కు కల్పించింది కవిత. ఇవిగో ఆ ఫోటోలు, ఆ సాక్ష్యాలు. అదే ఫామ్ హౌస్ లో అదే రోజు కవిత పవన్ కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు కూడా మన దగ్గర ఉన్నాయి. కవితకు పవన్ కుమార్ కు ఆ రోజు అపాయింట్మెంట్ ఇప్పించింది కల్వకుంట్ల వంశీరావట. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కు లిక్కర్ స్కామ్ లో పాత్ర ఉందా, లేకపోతే కేసీఆర్ ను లిక్కర్ స్కామ్ లో ఇరికించడం వల్ల లబ్ధి పొందొచ్చు అని కవిత అనుకుంటుందా? నన్ను బయటకు పంపితే లిక్కర్ స్కామ్ లోని నీ పాత్ర బయట పెడతా అని కేసీఆర్ ను కవిత ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తుందా అని అనుమానం అయితే వ్యక్తమవుతోంది. కవిత బ్లాక్మెయిల్ కి కేసీఆర్ లొంగిపోయాడా? అందుకే ఆమె ఎంత మాట్లాడినా కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా? నిజంగానే కేసీఆర్ కు లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందా? ఇవన్నీ విషయాలకి కాలమే సమాధానం చెప్పాలి. చూద్దాం ఏమవుతుందో.